వాస్తవం, ఆనెస్ట్ గా చెప్తున్నాను. నాకు 70 ఏళ్ళు దాటినాయి, అబద్ధం ఆడాల్సిన మనం ఎందుకు పెట్టుకున్నాం మీకు విషయం తెలియదు. స్వరాజ్యం 1947లో వచ్చింది, రాజ్యాంగం 1950లో అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమలు, పరిపాలన అమలు. అప్పుడు మనం రిజర్వేషన్ లో పెట్టలే. ఆంధ్రాలో లంబాడీలను సుగాలీలు అంటారు, వాళ్లకు అక్కడ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చింది. కానీ తెలంగాణలో ఉన్న లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వాలి. అప్పుడు మన వాళ్ళు పోరాటం చేశారు. 1980లో 80 చెప్పింది, ఈ మధ్యలో వద్దు నాకు తెలుసు కాదు. పార్లమెంటులో 2 లోకసభ రాజ్యసభలో 3/200 మెజారిటీ తోటే వీళ్ళు కూడా గిరిజనులే, లంబాడీలే. అక్కడ లంబాడీలు, ఈ లంబాడీ ఒకటే భాష, ఒకటే మాట, ఒకటే ఆచారం, పెళ్లి అన్ని తండాల్లో ఉంటారు. వీళ్ళకి అన్యాయం జరిగింది, 25 ఏళ్ళు వీళ్ళు వెనకపోయినరు, వాళ్ళతో పాటు వీళ్ళకి చేయవలసి ఉండే అని ఒప్పుకొని మనం రిజర్వేషన్ అమలు చేసాం. 80లో అమల్లో వచ్చింది కాబట్టి 81లో నేను పంచాయతీ సమితి, మరి ఇప్పుడు రిజర్వేషన్ అయింది కాబట్టి సమితి ప్రెసిడెంట్ అయింది. మీరు ఆలోచన చేయాలి. 1981లో మరిపడ సమితి, మహబాద్ సమితి, ఆ రిజర్వేషన్ వచ్చినాక రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ అయింది. ఇక్కడ నేనైనా అక్కడ లచ్చిరామ్ నాయక్ అయింది, ఇంకా రాష్ట్రంలో కూడా అయింది. అప్పటి నుంచి మాత్రమే మనకు రిజర్వేషన్ అమల్లో ఉంది. ముందుగా 2 మాటలు. లంబాడీలు కష్టపోతులు, నేను హైదరాబాద్ లో కూడా చెప్పిన. ఆఖరికి మా లంబాడీ సోదరిమణులు, నా అక్కలు చెల్లెళ్ళు అరక్క కూడా దుంతరు. ఏ జాతిలో దుంతరా? అరక్క దుంతరు, పారబడతారు, కష్టపడతారు, పండిస్తారు. ఈ జాతి అటువంటిది. కాబట్టి మన పిల్లలు కూడా బాగా కష్టపడి చదువుతారు, డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, కొంతమంది ఆర్డీఓలు అవుతున్నారు, తహసీల్దార్లు అవుతున్నారు, ఎస్ఐలు అవుతున్నారు, డిఎస్పీలు అవుతున్నారు, ఐఏఎస్ ఐపీఎస్. మనకు గాని అడవులో ఉండే వాళ్ళు అడవులో ఉన్నామంటున్నారు కదా, కోయా లంబాడీల మీద ఏదో వాళ్ళ హక్కులు వాళ్ళ దగ్గర గుంజుకుంటున్నామా? మనం తెలంగాణలో రిజర్వేషన్ మనకు రాకముందు 4 ఎమ్మెల్యేలే ఉన్నారు. వాళ్ళు మనం గెలిచినాకనే 12 మంది అయ్యి, వాళ్ళది రాష్ట్రం అంతా, తెలంగాణ అంతటా 10 లక్షల మంది జనాభా ఉంటుంది. 32 కులాలు ఉన్నాయి వాళ్ళే, కానీ 10 లక్షలు ఉంటుంది. మన తెలంగాణలో ఒక్క లంబాడి జాతి 25-30 లక్షల మంది. మనం తెలంగాణలో 50-60 నియోజకవర్గాల్లో ఉన్నాం. 50-60 నియోజకవర్గాలు. మనం లంబాడీలు ఐక్యంగా ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు, ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు. ఒక్క సైడ్ వేస్తే మీరు చూడండి, పోయిన ఎన్నికల్లో వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ ఈ 4 జిల్లాల్లో ప్రతి నియోజకవర్గం లంబాడి జనాభా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 30-40 వేల ఓట్లు ఉన్నాయి. 30-40 వేల. మనమంతా రైతులం, ఎక్కడ ఉన్నా రైతు కూలీలం, రైతు కూలీలం. మీరంతా ఏం కోరుకుంటారంటే వ్యవసాయం బాగుండాలని కోరుకుంటారు, పంట మంచిగా పండాలని అనుకుంటారు. రైతులు కావాల్సింది ఏందా? పెట్టుబడి కావాలి, యూరియా మందులనే కాదు చెప్పేది. వ్యవసాయం చేసేలకు, వ్యవసాయం మీద ఆధారపడ్డలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో వాగ్దానాలు వేసింది పోయినసారి. అసలు మీరు ఇంట్లో కూర్చొని అన్ని మేము చేస్తాం అన్నట్టు మాట్లాడు. అవన్నీ నేను చెప్పాను. కానీ బాగా అవుతారు, మన కుటుంబం బాగా అవుతుంది, అప్పు పోతుంది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, 20 నెలల కరెంట్ వస్తుంది, 2 లక్షల రుణమాఫీ అవుతుంది, బోనస్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని
ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నట్టు అదేసి ఆయన ఈ నమ్మడి చేయబట్టే నేను అధికారంలో ముఖ్యమంత్రి అయినా అని. రాష్ట్రంలో 119 సీట్లు, ఈ 440 వచ్చినాయి. మిగతా ఎన్నిక ఎంత 20. స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి దయో, విజయభాస్కర్ రెడ్డి దయో, పివి నరసింహరావు గారి దయో, అటువంటి వాళ్ళ దయవల్ల వచ్చింది. నిజంగా ఎవరు ఇప్పారు నాకు మీ దైవంగా గెలిచిన, మీ ఇంత పెద్ద బలగా ఉందని గెలిచిన. ఇంత పెద్ద బలగా మీరున్నగా నాకేం భయం. ఇప్పుడు మా బంజారా సోదరులందరూ బాధపడుతున్నారు. అరే రెడ్డి నాయకులు ఓడించుకున్నామా ఏమో చేస్తాడని. తప్పు జరిగిపోయిందని అనుకుంటున్నా కదా, తప్పదు కదా చెప్పారు. ఇది మీ మనసు నుంచి వచ్చిన అందరికీ అర్థమైంది. అదే ఈడ ఉన్న ఎమ్మెల్యేలు దమ్ముంటే చెక్ డ్యామ్ తెగిపోయినా మట్టి వేయించు, దమ్ముంటే తెగిన చెరువులు బాగు చేయించు, రోడ్లు బాగు చేయించు. అరే నేను మంజూరు చేయించి శంకుస్థాపన చేయించి అన్ని చేసిన హాస్పిటల్ కట్టించు. ఇది చేత కాదు. హరిద్రాం తీసుకొచ్చి 50,000 మందితో శంకుస్థాపన చేయలేదా? అది చేయరాదు. నేను రుణం తీసుకో, రెడ్డి నాయకు మంజూరు చేయడం నువ్వు కట్టించిన పేరు ఉంటుంది కదా, అది చేత కాదు. రెడ్డి నాయకు చేయాలి, క్యాన్సల్ చేయాలి. ఇది పెద్ద పని అనే. నీ ఓటేసి గెలిపింది దీని కొరకేనా? నేను మీ అందరికి మనవి చేస్తున్నా, ఈ ఆయన గురించి వదిలేయి. చెప్పాలని చాలా ఉన్నాయని నేను చెప్పు. నాకు కూడా సీనియారిటీ అడ్డం వస్తాను. నేను మీ అందరికి మనవి చేస్తున్నా. నేను ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీకు ఇన్ని ఓట్లేసి మీకు అధికారం ఇచ్చే రాజ్యంలో ఉండరు. ఇప్పటికైనా దాన్ని వెనుకకు తీసుకునేటువంటి ప్రయత్నం చేయమని నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తూ, నిజంగా మీ అందరికి పాదాభివందనం. ఎంతమంది వేలాది మంది ఒక్క పిలుపుతో వచ్చినందుకు మీ అందరికీ సాష్టాంగ నమస్కారం చేతులు జోడించి చేస్తూ, జై సేవాలాల్, జై మారమ్మయాడి, జై లంబాడా, జై గౌర్ భాई.